ప్రైజ్ ద లార్డ్. మహిమా స్వరూపుడగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీకు పునరుత్థానపు శుభములు కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట లూకా సువార్తమానము 2వ అధ్యాయము 37వ వాక్య భాగము. దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవుని మందిరమును ప్రేమించుచు దేవుని మందిరములో నాటబడి వర్ధిల్లుచు తృప్తి నొందుచు సమృద్ధిని అనుభవించుచు ఆత్మీయంగా ఎదుగుచున్న నా దేవుని ప్రియులారా, పరమపురమునకు ప్రయాణించుచున్న మనము చేయవలసిన ముఖ్యమైన కార్యములలో ఒకటి దేవాలయం అనేది దేవుని మందిరమును విడవకూడదు. ఆయన మనస్సు, ఆయన దృష్టి నిత్యము నిలుచు స్థలం, పాపములు క్షమించబడే స్థలం, కన్నీరు తొడవబడే స్థలం, స్వస్థతను పొందుకునే స్థలం, ప్రభు స్వరము వినబడే స్థలం, పరలోకమునకు గవినిగా ఉన్న స్థలం దేవుని మందిరం, దేవుడు నివసించే పరిశుద్ధ స్థలం. మనం ఎన్నటికిని ఎప్పటికిని విడవకూడదు. ఆషేరు గోత్రికురాలైన అన్న అనే ప్రవక్త్రి తన శేష జీవితం అంతయు దేవాలయమును విడిచిపెట్టక రాత్రింబగళ్ళు ఆయననే సేవించుచు రక్షకుడైన యేసయ్య ప్రత్యక్షతని కన్నులారా చూచెను. అవును ప్రియులారా, మనము కూడా త్వరగా రానై ఉన్న రారాజుని కనులార చూచి ఆయన రాకడలు ఎత్తబడి ఆయనతో యుగయుగములు నిలుచున్నట్లు మనము కూడా మనకు అనుగ్రహించబడిన దేవుని మందిరమును విడవక మన శేష జీవితం అంతయు ఆయన మందిరములో గడిపెదము. పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ఆయనను ప్రేమించుచు పవిత్రమైన పెదవులతో, పవిత్రమైన చేతులెత్తి, పవిత్రమైన హృదయముతో ఆయనను సేవించెదము. ఆయనను మాత్రమే దేవాలయములో ఆరాధించెదము, సేవించెదము. మన పితరులు నిబంధన చేసినట్లుగా మనము కూడా మన బ్రతుకు దినములన్నిట మన దేవుని మందిరమును విడవకుందుము. సోమరితనమునకు, సుఖభోగమునకు, ధనాపేక్ష వైపు చూడక, నిర్లక్ష్యమునకు చోటియక, దైవ భయముతో, దైవాసక్తి కలిగిన వారమై, ప్రవర్తన చక్కదిద్దుకున్న వారమై, కృతజ్ఞతాస్తుతులతో నిత్యము ఉపవాస ప్రార్థనలు గడుపుతూ పరిశుద్ధ అలంకారముతో ఆయనను చూచుటకు, ఆయన మాటలు వినుటకు, ఆయనను సేవించుటకు, ఆయన నడిపించే మార్గము బోధించుచుండగా ఆలకించి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన దేవాలయంలో నిలిచి ఆయన అనుగ్రహించే సమస్త ఆశీర్వాదములకు వారసులుగా మారి పరమపురమునకు చేరేదము. ప్రార్థన. నిత్యాశ్రయదుర్గమైన నా యేసునాథ, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం. మరొక్క మారు ఈ పునరుత్థానపు దినమున మీరు మాకు అనుగ్రహించిన జీవపు మాట కొరకు స్తోత్రం. అవును ప్రభువా, మా పితరులు ఏ విధంగా అయితే దేవాలయమును విడవక రాత్రింబగళ్ళు సేవ చేయుచు ఉపవాస ప్రార్థనలతో గడిపారో అట్టి అనుభవాల మధ్యలో మమ్మల్ని అందరినీ నడిపించమని కోరుతున్నాం. మీరు మాకు అనుగ్రహించిన మందిరమును విడిచిపెట్టక మందిరములో నాటబడిన వారమై మందిరమును ప్రేమించి నిత్యము మీ సన్నిధిలో కనబడుతూ ప్రభువా మిమ్మల్ని సేవించున్నట్లుగా, ఉపవాస ప్రార్థనలో గడుపునట్లుగా పరిశుద్ధమైన అలంకారముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ సన్నిధిలో గడపడానికి సహాయం చేయమని కోరుతున్నాం. మీ మందిరంలో దాచబడిన శ్రేష్టమైన ప్రతి ఈవియు, ప్రతి ఆశీర్వాదమును నీ మందిరం విడవక ప్రేమించు వారికి అనుగ్రహించబడినట్లుగా మీరే కృప మెండుగా నిండుగా అనుగ్రహించి పరలోక పురమునకు చేర్చబడినట్లుగా మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ స్థిరపరచమని, నీ మందిరంలో నాటమని, మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ దేవుని మందిరమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.